వాళ్ళు వచ్చి ఇలాంటి ట్వీట్స్ చేయడం కానీ నేను అంటే ఆవిడ ట్వీట్ చేయడానికి గల నేపథ్యం మీకు తెలుసు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు దీపారాధన, రేపు మళ్ళీ నగర సంకీర్తన, ఎల్లుండి భజన కార్యక్రమం. కంప్లీట్గా హిందూయిజాన్ని అడాప్ట్ చేసి హిందూ ఓటుని కన్సాలిడేట్ చేసుకుంటూ టీడీపీకి బీజేపీకి రాష్ట్రంలో చెక్ పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే ఒక మాట కూడా సోషల్ మీడియాలో అనిపిస్తుంది. నిజమేనంటారా? పవన్ కళ్యాణ్ గారు చతుర్మాస దీక్ష అని చెప్పి 41 రోజులు భారతదేశంలో ఏ హిందూ రాజకీయ నాయకులు కానీ, లేకపోతే బీజేపీలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కానీ, లేదు ఎవరన్నా కానీ, వీళ్ళు ఎవరన్నా కానీ, నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ అధినేతగా చతుర్మాస దీక్షలు కానీ, చాలా దీక్షలు, వారాహి అమ్మవారికి సంబంధించిన దీక్షలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. అదేదో ఈ రోజు కొత్తగా చేసిన దీక్ష అయితే మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారు దీక్షల గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఆయన చేసినటువంటి దీక్షను అసలు మనకు కూడా తెలియదు ఇటువంటి దీక్షలు ఉంటుందని కూడా. దాని మీద ఎవరు రాజకీయంగా చేసి మాట్లాడినా, లేకపోతే దాని గురించి తిక్కగా మాట్లాడినా, లేకపోతే దాని మీద కౌంటర్ చేసినా కానీ అది వాళ్ళతో వేస్తాం. ఎందుకంటే ఆయన హిందూయిజం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మోర్ ఓవర్ టీడీపీకి బీజేపీకి అన్న పాయింట్స్ లేవు ఇక్కడ. మీరు టీడీపీకి బీజేపీకి అనే పాయింట్స్ లేదు సార్. ఈ రోజు మీరేమని అనుకోండి సార్, ఈ రోజు ఎంటైర్ నార్త్ కానీ, మొన్నటువంటి ఈ మధ్య కాలంలో బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ గారికి కలిశారు. సనాతన ధర్మం బోర్డు రోడ్ మ్యాప్ కోసం ఒక వర్క్ జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు కూడా అఫీషియల్ గా కూడా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు తమిళనాడు స్టేట్స్ లో కూడా చాలా మంది, లక్కీలీ యూ హ్యావ్ ఎ పొలిటీషియన్ కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మా తమిళనాడులో ఇక్కడ టెంపుల్స్ ఉన్నా కానీ, ఇంత దాడులు జరుగుతున్నా కానీ మాట్లాడేదానికి ఒక నాయకుడు మాకు లేడు అని చెప్పి ఎంటైర్ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది ఫీల్ అవుతున్నారు. సో ఇది ప్యూర్లీ తమిళనాడు వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదండి మహేష్ గారు. అక్కడ అన్నామలై అని ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు. సో వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు, ఫీల్ అవరు కూడా వాళ్ళకి అన్నామలై ఇంతకు మించి లోడెడ్ వర్డ్స్ తోటి తమిళనాడులో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ మొదలెట్టాడు. సార్, హిందూ గురించి మాట్లాడాలంటే బీజేపీనే మాట్లాడాలా? హిందూ గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్ మాట్లాడాలా? హిందూ గురించి మాట్లాడాలంటే ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ మాట్లాడాలా? హిందూ గురించి మాట్లాడాలంటే ఒక విశ్వ పరిషత్తు? అన్నామలై బ్రాహ్మణ్ కాదే. అదే సార్, బీజేపీ రిప్రజెంటేషన్, ఆర్ఎస్ఎస్ రిప్రజెంటేషన్, లేకపోతే ఒక బ్రాహ్మణ్ రిప్రజెంటేషన్, లేకపోతే ఒక బజరంగ బలు, వీళ్ళే కాదు సార్. ఒక హిందూ గురించి, హిందూ దేవాలయ గురించి మాట్లాడడానికి ప్రతి భారతీయుడు సరిపోతాడు. ఈవెన్ ముస్లిం కూడా హిందూ గుళ్ళ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన ముస్లింస్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ క్రిస్టియన్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మీరు చూసినట్టయితే జనసేన పార్టీ ఏదైతే అధినేత ఉన్నారో, మా కార్యక్రమంలో క్రిస్టియన్స్ పాల్గొంటున్నారు, మా కార్యక్రమంలో ముస్లింస్ పాల్గొంటున్నారు. ఇది ప్లీజ్ దయచేసి ఒక గుడి మీద జరిగిన దాడికి సంబంధించినటువంటి ఏదైతే జరుగుతా ఉందో దాని మీద సపోర్ట్ చేసేటప్పుడు దాని ఒక మతానికో ఒక కులానికో ముద్ర వేసి దాన్ని అక్కడితో ఆపడం కాదు అనేది సనాతన ధర్మం అనేది. చర్చిల మీద జరిగిన హిందూ మాట్లాడతాడు, లేకపోతే మసీదుల మీద జరిగిన హిందూ మాట్లాడతాడు. అదేలాగా హిందూ దేవాలయం మీద జరిగినా కూడా ఈ రోజు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, ఈ రోజు ముస్లింస్ మాట్లాడుతున్నారు. వీళ్ళెవరికీ కనబడిన మత రాజకీయం, వీళ్ళెవరికీ కనబడిన కుల రాజకీయము కేవలం కొంతమంది ఎక్కడో కూర్చొని 4 లైన్లు ట్వీట్లు చేసిన వాళ్ళకి కనబడుతుందంటే అది వాళ్ళ యొక్క విజ్ఞప్తి వదిలేస్తాం తప్ప ఈ రోజు దీని మీద మాట్లాడడానికి భారతదేశంలో చాలా మంది ఉన్నారు. దీని మీద స్పందిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెంపుల్స్ కోరుకునే వాళ్ళు, హిందూ మతం నిలబడాలనుకున్న వాళ్ళు చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో ఒక ట్వీట్ వేస్తే సెలబ్రిటీస్ అయిపోతాం, ఎక్కడో ఒక ట్వీట్ వేస్తే నన్ను ప్రజల్లో గుర్తుపెట్టుకుంటారన్న వాళ్ళు చాలా మంది భారతదేశంలో తయారైనారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి తిరుపతిరావు గారు, పూడి తిరుపతిరావు గారు ఎరగలను. తిరుపతిరావు గారు, మొత్తానికి ఏంటంటే మీకు వైసీపీకి మధ్య ఉన్న ఒక సన్నటి థ్రెడ్ తెగిపోయింది నిన్న పేర్ని నాని గారు మాట్లాడిన తర్వాత. గవర్నర్, ముస్లిం అయిన ఒక గవర్నర్ని ప్రధానమంత్రి తన వెంబడి తీసుకెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదని పేర్ని నాని గారు నిన్న ఉగ్రరూపం చూపించారు. సో మీరు నేరుగా ఫైట్కి దిగేశారా? ఎందుకంటే వాళ్ళు కూడా ఒకళ్ళొక్కళ్ళు రాజీనామాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక నేరుగా మీ వైపు గన్ను గురి పెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళ పని పట్టే కార్యక్రమంలో మీరు ఉంటారా? మిగిలిన రాష్ట్రాల్లో చేసినట్టే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసే కార్యక్రమం మొదలెడతారా మీరు కూడా? ఇంకా మీరు ఇన్ ది సెన్స్ బీజేపీ. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ అన్ని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అంతేగాని ఏదో ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ పర్టికులర్గా వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్యానం చేశారు అన్న